దినాలుగా గడిచిపోయినటువంటి వారమంతా మనల్ని మన కుటుంబాలను కాపాడి కరుణించినటువంటి మన యొక్క దేవాతి దేవునికి మనకి 2 చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కూడి వచ్చినటువంటి మీకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనం పాటలు పాడుకొని ఉన్నాం. ఈ సమయం మందు కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. సమయం మందు నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం మందు చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అమ్మ, ఈ రోజుల్లో యేసు ప్రభు వారి దగ్గరికి అందరూ రావటానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకు వస్తారు అందరూ? అమ్మ, దేనికోసం వస్తాం మనం? ఒక కొట్లోకి వెళ్తాం. దేనికోసం వెళ్తాం? కావలసిన సరుకులు కొనుక్కోవటానికి. కూరగాయల మార్కెట్కి వెళ్తాం. ఏం తెచ్చుకుంటాం? మనకేం కూరగాయలు కావాలో అవి తెచ్చుకుంటాం. హాస్పిటల్కి వెళ్తాం. దేనికోసం వెళ్తాం? మనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్తాం. ఇవన్నీ ఒక విషయం అయితే, దేవుని దగ్గరికి మనం కొంత ఆశించి మనం వస్తాం. అవునా కదమ్మా? దేవుని దగ్గరికి వచ్చేవారిలో రకరకాల ఆశలు, రకరకాల కోరికలు, రకరకాల తలంపులతోటి మనం వస్తాం. ఏది లేకుండా నేను ఊరికనే దేవుని దగ్గరికి వచ్చినాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? నాకే ఆశ లేదు, నా మనసులో ఏ కోరిక లేదు, నా కుటుంబంలో ఏ బాధ లేదు, నేను ఏమీ లేకుండానే ఊరికనే దేవుని దర్శించుకోవాలని వచ్చాను అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆశ, ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ, ప్రతి హృదయంలో ఏదో ఒక సమస్య, వాటితోటే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. అయితే ఎక్కువగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారండి ఈ రోజున? స్వస్థతల కోసం. అవునా కాదమ్మా? కదా, స్వస్థతలు ఎక్కడ చూసినా కూడా. అంతకుముందు రక్షణ కోసం దేవుని నమ్ముకునేవాళ్ళు. అయ్యా, నేను రక్షించబడాలి, నేను పరలోకం చేరాలి కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, దేవుని నమ్ముకొని నా పాప జీవితాన్ని విడిచిపెట్టి నేను మంచిగా మారిపోతే నేను ఆ పరలోకంలో చేరుతానని అనేక మంది దేవుని నమ్ముకునేటువంటి వారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారయ్యా క్రైస్తవులు? ఎలా ఉన్నారయ్యా విశ్వాసులు? ఎలా ఉన్నారయ్యా సమాజం అంటే, ఈ రోజున కేవలము స్వస్థతల కోసం మాత్రమే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలంట. హల్లెలూయా. మనకు స్వస్థత కలగాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలంటమ్మా? దేవుని యొక్క మాట మన శ్రద్ధగా వినాలి. మన మనుషుల మాట వింటాం, అధికారుల మాట వింటాం, కానీ దేవుని మాట అయితే వినం. ఎప్పుడైనా చూడండి, మీరు ఆలోచించుకోండి. హాస్పిటల్కి వెళ్తాం, మనం బాగోలేదని వెళ్తాం. డాక్టర్ గారు చెప్తారు 4 రకాల మందులు ఇచ్చి, ఈ రకం ట్యాబ్లెట్ ఇది ఉదయం వేసుకోవాలి, ఇది మధ్యాహ్నం వేసుకోవాలి, ఇది సాయంత్రం వేసుకోవాలి, ఇది రాత్రి వేసుకోవాలి అంట. 4 రకాలే ట్యాబ్లెట్సే ఇచ్చింది ఒకే డాక్టరు. దాని మీద రాసిస్తాడు, ఇది ఉదయం, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం, ఇది రాత్రి. ఏం చేస్తాం మనం? చాలా జాగ్రత్తగా ఆయన చెప్పినట్టు వేసుకుంటాం. అవునా కదమ్మా? డాక్టర్ చెప్పినట్టు వేసుకుంటాం. పొరపాటున ఒకవేళ ఉదయంది మధ్యాహ్నం వేసుకున్నామో మనలో చెప్పలేనంత భయం, టెన్షన్. అమ్మో, నేను అప్పుడు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఇప్పుడు వేసుకున్నాను, నాకేమైనా జరుగుతుందేమని. ఆయన చెప్తాడు, ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వటమే కాకుండా అంటాడు, నువ్వు పలాంది తినకూడదు. చెప్తారా చెప్పరమ్మా? చెప్తారు కదా, పలాంది తినకూడదు, పలానా పని చేయకూడదు, పలానా బరువు ఎత్తకూడదు, పలానా ప్రయాణాలు చేయకూడదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలంటే ఏం చేస్తున్నారు మనుషులు? డాక్టర్ చెప్పినట్టు
వింటారా? వింటారు. కానీ పరమ డాక్టర్ అయిన దేవుడు చెప్పినట్టు వింటున్నామా? వినట్లా. అందుకే ఇక్కడ దేవుడు అంటాడు కదా, మీకు స్వస్థత కావాలంటే, మీకున్న రోగాలు పోవాలంటే, మీకున్న బలహీనతలు పోవాలంటే, మీకున్న శ్రమలు పోవాలంటే, మీలోన అనారోగ్యము తొలగిపోవాలంటే, నువ్వు బాగుపడాలంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటను నువ్వు శ్రద్ధగా వినాలి. మొట్టమొదటిగా హల్లెలూయా. ఎవరి మాట వినాలి? దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. రెండోదిగా చూస్తే ఆయన దృష్టి కంటే న్యాయమైన పనులు మనం చేయాలి. ఎవరి దృష్టికి? దేవుని యొక్క దృష్టికి న్యాయమైన పనులు మాత్రమే మనం చెయ్యాలి. అంటే అన్యాయం కూడా చేస్తారని ఉందా లేదమ్మా? చేస్తారా? చేయరా? కొంతమందిని చూస్తాం, దేవుని నమ్ముకున్నారంటారు, కానీ అన్యాయం చేసే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యము బహుసూటిగా స్పష్టంగా మనకు తెలియచేసే విధానం ఏంటంటే, ఆయన దృష్టి కంట మనం న్యాయమైన పనులు చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై మనము బ్రతకాలి. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయమ్మా మనకి? సండే స్కూల్ పిల్లల్ని అడిగితే చెప్తారు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి? 10 ఆజ్ఞలు. అవునా కదా? 10 ఆజ్ఞల పలకని దేవుడు మోషే చేతికి ఇచ్చున్నాడు. ఆ 10 ఆజ్ఞలను ప్రతి క్రైస్తవుడు కూడా తప్పకుండా ఏం చేయాలి? పాటించాలి. అవునా కదా? పాటించాలి. అవి మన కోసమే దేవుడు తన యొక్క వ్రేలితో, తన చేతితో రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినడల ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు నేను రానివ్వను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఐగుప్తీలకి మనం చూస్తే 10 తెగుళ్ళు దేవుడు వారి మీదకి రప్పించాడు. ఐగుప్తీల పక్కనే ఉన్నారు ఇశ్రాయేలీయులు, కానీ వారి ఇంట్లో జబ్బులు వచ్చాయి, వారి ఇంట్లో 10 రకాల తెగుళ్ళు వచ్చి ఉన్నారు. వారి ఇంట్లో మొట్టమొదటి కుమారుడు సంతానం చనిపోయినారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, కానీ ఇశ్రాయేలు కుటుంబంలో ఏడుపు లేదు, దుఃఖము లేదు. అందరూ కూడా సంతోషంగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుడు చెప్పినటువంటి మాట వారు శ్రద్ధగా విన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు వారు అనుసరించి నడుచుకొని ఉన్నారు. అదే మాటలు దేవుడి మధ్యాహ్న కాలం మనకు కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే అలాగున చేస్తారో, నా దృష్టికి న్యాయమైనది చేసి నా ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు విధేయత కలిగి ఎప్పుడైతే నడుచుకుంటారో, మీకు ఏ రోగమును నేను రానివ్వను. ఒకవేళ ఏ వ్యాధి వచ్చినా నిన్ను స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే. ఎవరంటమ్మా మనల్ని స్వస్థపరిచేది? దేవుడే. అవునా కదా? దేవుడా మనుషులా? దేవుడే. ఎక్కడైనా చూడండి, ఎవరైనా ధైర్యంగా చెప్తారా, నేను ఖచ్చితంగా బాగు చేస్తాను, నీకున్న వ్యాధి నేను పోగొడతాను అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? లేరు. అంత ధైర్యం ఎవరికి కూడా లేదు. ఒక్క యేసయ్య అంటున్నాడు, ఒక్క దేవుడే చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే, నీ స్థితి మార్చేటువంటి దేవుడను నేనే, నీ పరిస్థితి మార్చేటువంటి దేవుడను నేనే, నీకున్నటువంటి శ్రమలను తీసేటువంటి దేవుడను నేనే. అయితే చూడండి మధ్యాహ్న కాలం దేవుడు ఎవరికి స్వస్థత ఇచ్చున్నాడో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచే మనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఏంటమ్మా? ఏం పేరు ఆయన పేరు? ఐనేయ. ఐనేలు కాదు, మా ఊరు పక్కనే ఉంది కదా ఐనేలు,
ఐనేలు అనుకుండేరు, అది కాదండి. ఆయన పేరేంటంట? ఐనేయ. ఏం పేరమ్మా? ఐనేయ. అయితే ఈయనంట మంచము పట్టి ఉన్నాడు. 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు గల వ్యాధితో మంచం పట్టి ఉన్నారు. మనకు తెలుసు ఆ వ్యాధికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో మనకి తెలుసా తెలీదా? తెలుసు. వాళ్ళు పైకి లేవలేరు, కాళ్ళు చేతులు పని చేయవు, కొంతమందికి మాట రాదు, కొంతమందికి చేతులు రావు, కొంతమందికి కాళ్ళు రావు, కొంతమంది ఒక భాగమంతా పని చేయదు. చూడటానికి బాగా కనబడతారు కానీ వాళ్ళు లేచి నడవలేనటువంటి దౌర్భాగ్య స్థితి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పేతురంట సకల ప్రదేశములలో ఆయన సంచారము చేస్తూ, సకల ప్రదేశాల్లో ఆయన సువార్తను ప్రకటిస్తూ చివరిగానంట లుద్దా అనేటువంటి ప్రాంతానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఊరు వచ్చాడమ్మా? లుద్దా. ఏ ఊరు? లుద్దా. లుద్దా అనేటువంటి ఊరుకు ఎవరు వచ్చారు? పాస్టర్ అయినటువంటి పేతురు గారు వచ్చారు. అయితే ఆ యొక్క పేతురు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతోటి ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని నమ్ముకొని ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వారిని పరిశుద్ధులు అని అంటారు. అయితే ఈ యొక్క పేతురంట ఆ సకల ప్రదేశములు ఆయన సంచారం చేస్తూ వివిధ గ్రామాలకు తిరుగుతూ గలిలయ సమరయ దేశములంతటా కూడా ఆయన ప్రయాణించి సువార్తను ప్రకటించి చివరిగా ఆ యొక్క లుద్దా అనేటువంటి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడున్నటువంటి పరిశుద్ధులతోటి పేతురు కూర్చొని మాట్లాడుతుంటే అక్కడున్నటువంటి వాళ్ళు చెప్తున్నారంట, అయ్యా నువ్వు ఈరోజు మా ఊరు రావటం మాకెంతో సంతోషం. సేవకుడు మన ఇంటికో మన ఊరు వస్తే మనకు సంతోషమా దుఃఖమా అమ్మా? సంతోషమా దుఃఖమా? ఎంతమందికి దుఃఖం, ఎంతమందికి సంతోషం? అందరికీ సంతోషమేనా? సంతోషమే కదా. సేవకుడు మన ఇంటికి వస్తే మనకి చాలా సంతోషం. అయితే వీరు కూడా అంటున్నారు, అయ్యా నువ్వు అనేక ప్రాంతాలు గలిలయ సమరయ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు నువ్వు తిరిగి చివరికి మా ఊరు వచ్చావు, మా గ్రామానికి నువ్వు రావటం మాకెంతో సంతోషం. అయితే ఇదే గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఐనేయ అనేటువంటి వ్యక్తి. ఆయన 8 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నాడు, ఎంతో బాధ అనుభవిస్తున్నాడు, పక్షవాయువుతో బాధపడుతున్నాడు. అయ్యా నువ్వు వచ్చి ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఏమని చెప్తున్నారమ్మా అక్కడ ఉన్నటువంటి వారు? నువ్వు వచ్చి ప్రార్థన చేయి. మనం కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకొకరికి మనం చెప్పాలి, పలానా చోట ప్రార్థన జరుగుద్ది, మీరు అక్కడికి రండి, బాగుపడతారు, స్వస్థత పడతారని వారిని మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన లుద్దలో కాపురం ఉంటున్నాడు. అయితే 8 సంవత్సరాల నుంచి అంట ఈయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మంచం పట్టి ఉన్నాడు. ఏం పట్టి ఉన్నాడమ్మా? మంచం. ఇంకా మంచంలోనే ఉన్నారు. మనం ఒక 4-5 రోజులు, ఒక వారమో టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచంలోనే ఉన్నాం అనుకోండి, కిందకి దిగలేని పరిస్థితిలో మనం చాలా ఆనందంగా ఉంటాం కదా. ఉంటామా? ఉండం, బాధపడతాం. ఎప్పుడెప్పుడు నేను లేస్తాను, నా జ్వరం ఎప్పుడు తగ్గిపోద్ది, నాకు ఎప్పుడు హుషారు వస్తుంది, ఎప్పుడు నేను మళ్ళా మునపట్లాగా తిరుగుతాను, ఎప్పుడు నేను బయటికి వెళ్తాను, ఎప్పుడు నా పనులు నేను చేసుకుంటానని మనం ఎంతో ఆశపడతాం, ఎంతో బాధపడిపోతాం. అయితే ఈయన గురించి మనం ఆలోచిస్తే 1 కాదు 2 కాదు 8 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉన్నాడు, మ్రగ్గిపోతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆయనని ఎవ్వరు కూడా బాగు చేయలేకపోతున్నా. మనం చూస్తాం వింత వింత వ్యాధులు మనం వింటున్నాం, అవునా కదమ్మా? రకరకాల వ్యాధులు, వింత వింత వ్యాధులు, అసలు ఎప్పుడు విననటువంటి వ్యాధులు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల వైరస్లని, రకరకాల జ్వరాలని, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎవరో ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అక్క మా నాన్నకి తలలో అంతకుముందు గర్భసంచిలో వచ్చేవి ఆ నీటి బుడగలు కదా, అవి వినేవాళ్ళం. అది కొన్ని రోజులు ఒక వింతగా అనిపించింది, అయ్యో ఇదెట్లా అనేసి. కానీ ఇప్పుడు ఏమని చెబుతుంది, తలలో నీటి బుడగలు ఉన్నాయంట. చూడండి ఎంత ఘోరమైనటువంటి దుర్వార్తలు మనం వింటా ఉన్నాం. తలలో నీటి బుడగలు ఉన్నాయి.
ఆ తలలో నీటి బుడగలతోటంట ఆ యొక్క రక్త నాళాలు అనేవి బీపీ ఎక్కువైపోయి అవి పగిలి అవి రక్తం అంతంట లోపలే కారుతా చిటుకులు పడుతూ ఉంటుంది. రకరకాల వ్యాధులు విన్నప్పుడు నిజంగా ఇలా కూడా జరుగుతుందా అనేటువంటి ఆశ్చర్యం కదా. అయితే ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే ఆ యొక్క 8 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా ఆయనని బాగు చేయటానికి చేత కావట్ల, ఎవరికి కూడా చేత కావట్ల. కానీ ఆ మంచంలో ఉన్నటువంటి వారు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. ఏం లేదు, వారి ఎదురుగా అన్ని ఆహార వస్తువులన్నీ మనం పెట్టి ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ వ్యక్తి తీసుకొని తినగలుగుతాడమ్మా? తింటాడా? తినలేడు. ఆకలి అవుతూ ఉంటుంది, వాటిని చూస్తూ ఉంటాడు. తన మనసులో అనుకుంటాడు, నాకు ఎవరన్నా వచ్చి పెడితే బాగుండు, నేను ఆకలితో అల్లాడిపోతున్నానని ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉండి తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. ఎవరో వచ్చి పెడితే కానీ తినలేనటువంటి పరిస్థితి, ఎవరో వచ్చి లేపి కూర్చోబెడితే కానీ కూర్చోలేనటువంటి పరిస్థితి, ఎవరో వచ్చి తన ప్రక్కలో కూర్చొని ఓదారుస్తే కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ఐనేయ అంట 8 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ క్షణాన పేతురు అక్కడికి వచ్చి ఒకే ఒక్క మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. హల్లెలూయా. ఎవరంట స్వస్థపరిచేది? ఇందాక మనం విన్న నిర్గమకాండంలో ఉంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు, ఐనేయ నిన్ను స్వస్థపరిచేవాడు ఎవరో తెలుసా? దేవుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు, దేవుడే నిన్ను బాగు చేస్తున్నాడు. 8 సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న బాధ, 8 సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న శ్రమ, 8 సంవత్సరాల నుంచి నువ్వు కారుస్తున్న కన్నీరు, 8 సంవత్సరాల నుంచి నువ్వు ఎంతగా దిగులు పడుతున్నావో, వేదన చెందుతున్నావో, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖము అన్నీ కూడా దేవుడు చూశాడు. ఇప్పుడు సాక్షాత్తు దేవాతి దేవుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసే దేవుడమ్మా? స్వస్థత ఇచ్చేటువంటి స్వస్థపరచుచున్నాడు. అయితే నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. చప్పలు కొట్టేసని మహిమపరుద్దాం. ఏమైందంట? ఏం చెప్తున్నాడు పేతురు? దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు లేచి నీ పరుపు నువ్వే చుట్టుకో. అంటే ఇన్ని రోజులు ఆయన లేవలేడు, ఆయన పరుపు ఆయన చుట్టుకోలేడు, ఆయన పరుపు ఆయన వేసుకోలేడు. ఎవరైనా లేపి కూర్చోబెట్టాలి, ఎవరైనా పరుపు పరవాలి, మార్చాలి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు పేతురు ఒక్క మాటతో ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి నీవే నీ పరుపును పరుచుకో, నీ పరుపు నువ్వు చుట్టుకో, నీ పరుపు నువ్వు తీసేయి అనగానేనంట వెంటనే అతడు లేచాడు. ఆయనలోకి ఏమొచ్చింది? ఇప్పుడు శక్తి వచ్చింది, స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. పాడైనటువంటి తన బ్రతుకు ఇప్పుడు ఏమైపోయింది? బాగైపోయిందండి. ఎవరు ఆయన్ని బాగు చేసింది? నీవా నేనా? అమ్మ, ఎవరు బాగు చేసింది? యేసయ్య ఆ వ్యక్తిని బాగు చేశారు. అందుకే అంటున్నాను, నిన్ను స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే. ఎప్పుడైతే ఐనేయ లేచి స్వస్థ చిత్తుడై తన పరుపు తాను చుట్టుకొని ఆయన ఉన్నాడో, ఆ యొక్క లుద్దలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరి వైపు చూశారో తెలుసా? దేవుని వైపు చూశారు. హల్లెలూయా. అయ్యో, పేతురు వచ్చాడు, ఒకే ఒక్క మాట చెప్పగానే ఐనేయ స్వస్థత పొందాడు. నిజంగా ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడని ఆ లుద్దలోను, ఆ షారోనులో కాపురం ఉంటున్న ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభు తట్టు తిరగటం ప్రారంభం చేశారు. ఈ మధ్యాహ్న కాలం మనం కూడా నేర్చుకోవాల్సింది ఒక్కటే, మనం ఎన్ని బాధలున్నా, ఎంత అనారోగ్యం ఉన్నా మనం ఎవరి తట్టు తిరగాలి అమ్మా? ఎవరి తట్టు తిరగాలమ్మా? యేసయ్య తట్టు తిరగాలి. దేవుని వైపు మనం తిరగాలి, దేవుణ్ణి అడగాలి, అయ్యా నీవు నన్ను స్వస్థపరిచేయ, నీవు నన్ను బాగు చేయయ్యా, నీవు నా స్థితి మార్చయ్యని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మన స్థితిని ఆయన మారుస్తాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను
చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పు ఇంతకుముందు అద్భుత కార్యం చేసింది ఎవరమ్మా? స్వస్థపరిచింది పేతురు చేశాడు. దేవునికి ప్రార్థన చేస్తే పేతురు అయినని బాగు చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్ అంట చెదిరిపోయిన వారికి అందరికీ కూడా సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారందరికీ కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జన సమూహములు అనేక మంది ఆ యొక్క ఫిలిప్పు చెప్తున్నటువంటి మాటలు విన్నారు. ఆయన చేసినటువంటి సూచక్రియలను చూసి అందరూ కూడా లక్ష్యం ఉంచారు. మొట్టమొదట దేవుని యొక్క మాటలకు మనం ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి, శ్రద్ధ నిలవాలి. దేవుని మాట మనం వినాలి. అందుకే మనం స్వస్థత పొందుకోవాలంటే ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వినాలి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఫిలిప్పు చెప్తున్నటువంటి ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్తనంట ఫిలిప్పు ప్రకటిస్తున్నాడమ్మా. యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆ సమరయ ప్రాంతం అంతా కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రకటిస్తున్నప్పుడు జన సమూహములు అనేక మంది ఆ యొక్క ఫిలిప్పు చెప్తున్నటువంటి మాటలు విన్నారు. ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలను అనేక మంది చూసి ఏక మనస్సుతో ఫిలిప్పు యొక్క మాటలను వారు లక్ష్యం ఉంచారు. ఎప్పుడైతే వారు లక్ష్యం ఉంచారో అనేక మందికి పట్టినటువంటి దురాత్మలు ఏమైపోయాయి? వదిలిపోయాయి. హల్లెలూయా. మాట వినగానే ఎవరి మాట విన్నారు? దేవుని యొక్క మాట. ఆ యొక్క ఫిలిప్పు భక్తుడు, ఆ యొక్క శిష్యుడైనటువంటి ఫిలిప్పు ఆ యొక్క సమరయ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ మనుషులందరూ కూడా శ్రద్ధ. నేను అప్పుడే నిద్రలోకి వెళ్ళా. సరే చూస్తే ఒక కుటుంబీకులు ఫోన్ చేయమని చెప్పారు. ఇట్లా అమ్మ బాగలేదు, కొంచెం ఫోన్ చేయండి, మా ఆవిడ ప్రార్థన చేయండి మా ఆవిడకని ఫోన్ చేశాను. సరేనని ప్రార్థన చేసి పడుకున్నాను. కానీ ఆమెలో ఉన్నారు. సరేనని మళ్ళా ఫోన్ తీస్తే నిజంగా నిద్రలోనైతే ఫోన్ తీసి వింటుంటే కేకలు వినపడతా ఉన్నాయి, భయంకరంగా కేకలు. అంటే ఆ దురాత్మ ఆ ఇంట్లో ఆ వ్యక్తిలోకి వచ్చి బిగ్గరగా కేకలు పెడతా ఉంది. ఆ దురాత్మ అంటుంది కదా, వాళ్ళు నాకు ఫోన్ చేసి అతమ్మ మాట్లాడంటే నేను మాట్లాడుతుంటే ఆ దురాత్మ అంటుందండి, నిజంగా మీరు ఈ టైంలో కూడా ఆమెకు ఫోన్ చేస్తారా? నేను మందిరానికి వెళ్ళకుండా చేస్తే, మందిరానికి పోకుండా ఇంట్లోనే ఉంచితే, ఇక్కడ కూడా ఫోన్ చేసి నన్ను ఎల్లగొట్టాలని చూస్తారా? నేను పోను. చూడండి దురాత్మ. ఆ టైంలో అసలు ఫోన్లో అసలు బిగ్గరగా కేకలు వినపడతా ఉన్నాయి. నేను కూడా చిన్నగా మాట్లాడితే దయ్యం మన మాట వింటుందమ్మా. ఎందుగా నేను ఆ టైంలో పెద్దగా మాట్లాడుతున్నాను. పక్కన నాకు నవ్వు వస్తుంది, ఓ పక్క భయం అవుతుంది. ఎందుకో తెలుసా? మా పిల్లలు పక్కనే పడుకొని ఉన్నారు అవతల గదిలో. పాపం వీళ్ళు భయపడతారేమో. నేను బిగ్గరగా దురాత్మను గద్దిస్తూ ప్రార్థన చేస్తే పిల్లలు భయపడతారేమోనని నేను అలా ఉండి సరేనని చెప్పి దురాత్మతో మాట్లాడుతుంటే అంటుంది, నీకేం పని లేదా? నిజంగా అండి ఆ దురాత్మ నాతో అన్నమాట. నీకేం పని లేదా? ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతావు, వెళ్ళిపో 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 అంటావు, నేనుంటే నీకేంది బాధ? చూడండి, దురాత్మ రాత్రి నన్ను అడిగిన మాట. కావాలంటే వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు, వాళ్ళతోటే చెప్పిస్తాను, వాళ్ళే చెప్తారు. మందిరానికి రానివ్వకుండా ఇంట్లోనే ఉంచాను, అయినా ఈ టైంలో కొంచెం బాగాలేకపోతే చాలు ఫోన్ చేస్తారు ఆమెకి. నిజంగా అండి ఎంత బాగా చెప్తుంది, నాకైతే నవ్వు వచ్చింది ఆ టైంలో. ఫోన్ చేస్తారు, ఇక్కడ కూడా ఉన్నీవా, నేనుంటే నీకేమైందంట. సరేనని చెప్పి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దని యేసు రక్తం వాళ్ళ నోట్లో వేయమని చెప్పి వాళ్ళ నోట్లో వేశారు, ప్రార్థన చేశాను, వెళ్ళిపోయింది అనుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడంట తన మాట
దేవుని యొక్క మాట మన నోట్లో నుంచి రాగానే దురాత్మలంట పెద్దగా కేకలు పెట్టి ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. దురాత్మలు వెళ్ళిపోతాయి. ఫిలిప్పు చేసిన పని కూడా అదే. ఆ ఫిలిప్పు ఆ సమరయ చుట్టూ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన మాట విన్నటువంటి దురాత్మలంట వారిని విడిచిపెట్టి పెద్ద కేకలు వేసి వెళ్ళిపోయాయి. అయితే పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. దేవుని దగ్గరికి అనేక మంది ఆ సమయంలో ఎవరైతే పక్షవాయు గలవారు కావచ్చు, కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, రోగులు కావచ్చు, ఎంతమంది అయితే ఆ స్థలములో ఫిలిప్పు దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకొనే వెళ్ళిపోయారు. ఈ మధ్యాహ్న కాలం మనం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. మనం కూడా ఏం పొందుకొని వెళ్తామమ్మా? స్వస్థత పొందుకొని వెళ్తామా వెళ్ళమా? స్వస్థత ఖచ్చితంగా పొందుకుంటాం. ఎప్పుడంటే మనం దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు. వీళ్ళు కూడా దేవుని మాట శ్రద్ధగా విన్నారు. పౌలు బోధ చేస్తూ ఉన్నాడు. ఆ బోధ యందు వారు లక్ష్యం ఉంచారు, చెవిన పెట్టారు. వ్యర్థమైన మాటల జోలికి వెళ్ళలే, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోలే, వ్యర్థమైన తలంపులతో ఉండలేదు. అటు ఇటు దిక్కులు చూద్దామే, వారి వైపు చూద్దామే, వీరి వైపు చూద్దామే, ఏదైనా మాట్లాడదామే, బయటికి లోపలికి తిరుగుదామే అనేటువంటి ఆలోచనలు వారిలో లేవు. కానీ వారిలో ఉన్నది ఒకే ఒక్క ఆలోచన. ఏంటో తెలుసా? ఫిలిప్పు చెప్తున్న మాటలు వారు వినాలని. వినుట వలన మనకేం కలుగుతుందమ్మా? ఏం కలుగుద్ది? విశ్వాసం. ఎవరి పట్ల విశ్వాసం? దేవుని పట్ల. దేవుని మాటలు వింటే దేవుని పట్ల విశ్వాసం. దురాత్మ మాటలు వింటే దురాత్మ మీద విశ్వాసం. ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు? ఉన్నారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. కొంతమంది బాగలేకపోతే వెంటనే చెప్పుకుంటారు, అక్క ఏం లేదు పలానా చోటుకి వెళ్ళు. ఈ మధ్యకాలంలో చాలామంది మందిరానికి వస్తారు కానీ పూర్తిగా దేవుని మీద ఆధారపడరు. చిన్న సమస్య రాగానే ఎవరి దగ్గరకు వెళ్ళి చేతులు ఇచ్చి చూపించుకునే వాళ్ళు కదా, ఉన్నారా లేరు అలాంటి వాళ్ళు? చేతులు ఇచ్చి చూపించుకునే వాళ్ళు. ఇంటి దగ్గరికి ఎవరైనా రాగానే అయ్యా మా ఇంట్లో ఏమైనా దోషం ఉందేమో చూడయ్యా అని చెప్పించుకునే వాళ్ళు. లేదా మన పిల్లలు బాగాలేకపోతే అయ్యా మా పిల్లలు ఎందుకో ఈ మధ్య ఎప్పుడు బాగాలేకుండా ఉంటున్నారు, మాకేమైనా కీడు చుట్టుకుందేమో చూడని చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి క్రైస్తవులుగా మనం ఉండటానికి వీలు లేదు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు. అందుకే అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. పేతురేమో ఆయనయాన్ని స్వస్థపరిచాడు. ఫిలిప్పేమో అనేక మంది రోగులను, పక్షవాయు గల వారిని, కుంటి వారిని ఆయన స్వస్థపరిచున్నాడు. అలాగే ఆయన మాట వినగానే దురాత్మ పట్టిన వారందరూ కూడా బిగ్గరగా కేకలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాక్య భాగాన్ని మనం చూద్దాం. 107వ దావీదు కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. 107వ దావీదు కీర్తన చివరి వచ్చిన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరమ్మా? ఆయన అంటే ఎవరు? యేసయ్య. అంతే కదా. ఒక ఆవిడ ఉందంట, ఒక ముసలమ్మంట. ఆమెకి దాదాపు 99-100 సంవత్సరాల దాకా వచ్చాయంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 100 సంవత్సరాలు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట, అవ్వ అందరు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి 40, 50, 60 వచ్చేసరికి చాలామంది చనిపోతూ ఉన్నారు. నువ్వేంటే 100 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇంత బాగా బ్రతుకున్నావు, అసలు ఏంటి నీ సీక్రెట్ ఏంటి ఒకసారి నాకు చెప్పు అన్నాడంట. అంటే అవ్వన్నదంట, నేను రోజు ఉదయాన్నే లేచి ఆయన్ని అడుగుతానన్నదంట. ఏమందంట? రోజు ఉదయాన్నే లేచి ఆయన్ని అడుగుతానంటే ఈ వ్యక్తి అనుకున్నాడంట, అవ్వ ఆయన అంటే ఎవరే? మీ ఆయన అన్నాడంట. అమ్మా ఏమన్నాడంట? ఆయన అంటే ఎవరవ్వా? మీ ఆయన అంటే, కాదురా నేను ఆయన్ని అడుగుతానందంట. మళ్ళీ అన్నాడంట, ఆయనగా అంటే మీ ఆయన అంటే కాదంటున్నావు, ఇంకెవరు చెప్పంట అంటుందంట. ఎవరో కాదురా, నేను రోజు ఉదయాన్నే లేచి ఆయన్ని ఒక్క మాట అడుగుతాను. ఆయన ఎవరో తెలుసా? నా దేవుడు. ఏం అడుగుతావవ్వా నువ్వంటే, అవ్వ చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా ఈరోజు నాకు బ్రతకటానికి ఆయుష్నిచ్చావు కదా, రేపు కూడా చూడటానికి నాకు ఆయుష్ దయచేయి. హల్లెలూయా.
ఆ రోజు అడిగే ప్రార్థన అదేనంట. ఈరోజు నాకు బ్రతకడానికి ఆయుష్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, అయితే రేపు కూడా చూసే భాగ్యాన్ని నాకు దయచేయి. అలా రోజు ఆ ప్రార్థనే నేను చేస్తూ ఉన్నారా? దేవుడు నా ప్రార్థన విన్నాడు. నేను అడుగుతుంది ఒక్కరోజే. అవునా కాదమ్మా? 100 సంవత్సరాలు బ్రతకనివయ్యా అందా? అయ్యా నాకు 20 సంవత్సరాలు బ్రతకాలనిందా? అలా ఏమంది? అయ్యా ఒక్కరోజు నన్ను బ్రతికించయ్యా, ఈరోజు చూసే భాగ్యం ఇచ్చావు, రేపు చూసే భాగ్యాన్ని కూడా నాకు దయచేయని ఒక్కరోజు ఆయుష్ అడిగితే ఆ ఒక్కరోజు ఎలా అయిపోయిందో తెలుసా? 100 సంవత్సరాలు మారిపోయింది. హల్లెలూయా. ఎవరంట ఆయన? ఇప్పుడు చెప్పండి, ఎవరమ్మా ఆయన? యేసయ్య. ఇక్కడ అదే అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుని యొక్క మాట పంపిస్తాడు, రిలీజ్ చేస్తాడు. ఆకాశంలో నుంచి దేవుడు తన మాటను పంపిస్తాడు. నా బిడ్డలను బాగు చేయండి, నా బిడ్డలకు స్వస్థత జరగాలి, వాళ్ళు ఉన్న దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వాళ్ళలో ఉన్న కీడు తొలగిపోవాలి, వారి కుటుంబంలో ఉన్న శాపాలు తొలగిపోవాలి, వారికి ఉన్న బంధింపబడిన ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోవాలని దేవుడంట ఒక్క మాట పంపిస్తే ఏం జరుగుతుందంట? మనకి స్వస్థతలు జరుగుతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడు అందుకే అన్నాడు, స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే. తన వాక్కును పంపిస్తాడు ఆయన. పేతురుకు దేవుడు తన వాక్కును పంపించి ఎవరిని బాగు చేశాడు? ఎవరిని బాగు చేశాడమ్మా? ముగిస్తాను. ఎవరిని బాగు చేశాడు? ఆయనే అని బాగు చేశాడు, ఒక్క మాట ద్వారానే. అంతేనా కాదమ్మా? ఏదన్నా ఇంత పొడుగు టానిక్, ఇంతలో ట్యాబ్లెట్లు ఇచ్చాడా? ఇవ్వాల. ఒక్క మాటే, అయినయ్య నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడువు, నీ పరుపును చుట్టుకోమన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? లేచాడు. అంటే దేవుడు తన వాక్కును ఏం చేశాడు? పంపించాడు. తన బిడ్డ ద్వారా తన వాక్కును పంపించగానే ఆ వాక్కు ద్వారా ఆయన ఏం పొందుకున్నాడు? స్వస్థత పొందుకున్నాడు. అలాగే మనం చూస్తే ఆ సమరయ ప్రాంతంలో ఆ ఫిలిప్పు కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. ఆ మాటలు ఎవరైతే విన్నారో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. అందుకే దేవుడు అన్న తన వాక్కును పంపించి వారందరినీ కూడా ఆయన బాగు చేశాడు. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన బాగు చేయటానికి సిద్ధంగా ఉన్న. మోకరించండి కొన్ని నిమిషాలు. మనందరం దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. మోకరించటానికి వీలైన ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. అయ్యా బయట ఉన్నటువంటి వారు కూడా లోపలికి రావాలి. మందిరానికి వచ్చినటువంటి వారు బయట ఉంటే దీవెనలు రావు. యెహోవా చేత ఆశీర్వదించబడాలంటే లోపలికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి నీ సమస్యలేంటో, నీ అక్కరలేంటో, నీ కొరతలేంటో, నువ్వెందుకు దేవుని సన్నిధికి వచ్చినావో, ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చినావో సమయంలో మనందరం కూడా కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. కుడి హస్తాన్ని యేసయ్య వైపు చూపిద్దాం, మరొక హస్తాన్ని మన గుండెల మీద ఉంచుకుందాం. ప్రతి ఒక్కరు కూడానండి, కుడి హస్తాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుడి హస్తాన్ని యేసయ్య వైపు చూపించాలి. మరొక హస్తం కూడా నాకు బాగానే ఉంది అన్న వాళ్ళు మరొక హస్తాన్ని మీ హృదయం మీద ఉంచుకోండి. ఎందుకంటే హృదయంలో ఉన్న బాధ, భారం అన్నీ కూడా తీసివేసేవాడు దేవుడు కనుక నా హృదయంలో ఉన్న వాంఛ, నా హృదయంలో ఉన్న కోరిక, నా హృదయంలో ఉన్న బాధ, నా హృదయంలో ఉన్న బలహీనత, నా హృదయంలో ఉన్న దుఃఖము తీర్చే దేవుడు నీవని నీ సన్నిధిలో మొరపెడుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడదాం. స్వస్థపరిచేటువంటి యెహోవా ఆయనే, స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయనే. ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేస్తున్నాడు. పేతురు ద్వారా తన వాక్కును పంపించి ఆయనే అని బాగు చేస్తున్నాడు. ఫిలిప్పు ద్వారా తన వాక్కును పంపించి అక్కడున్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టి ఉన్నాడు.
అనేక మంది పక్షవాయు గల వారిని బాగు చేస్తున్నాడు, కుంటి వారిని బాగు చేస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాలం ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో అడుగుదామండి దేవుని, అయ్యా నీ వాక్కును పంపించి అయ్యా నన్ను బాగు చేయనైనా, అయ్యా నన్ను స్వస్థపరిచేయ, నాలో నా దురాత్మను దూరపరిచేయ, అంధకార శక్తిని లయపరచునైనా, దురాత్మ శక్తిని కాల్చివేయి ప్రభువా. ఇప్పుడే నా కుటుంబంలో శోధనలు, నా కుటుంబంలో బాధలు, నా కుటుంబంలో సమస్యలు తొలగించు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉంటుందండి? ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుడు అంటున్నాడు కదా, అడగండి ఇస్తానంటున్నాడు. ఈ సమయమందు దేవాతి దేవుని మనం అడుగుదాం. అయ్యా నీవు స్వస్థపరిచే దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడవని నీ సన్నిధికి వచ్చున్నా. నన్ను ఒక్కసారి చూడయ్యా, నా బాధను చూడునైనా, నా బలహీనతలు చూడయ్యా. నేను ఎంతగానో పడిపోయి ఉన్నాను, లోకంలో పడిపోయి ఉన్నాను. పాత రోత జీవితం నాలో నుంచి తీసివేయండి ప్రభువా. అంధకార సంబంధమైనటువంటి అయ్యా పాప భూయిష్టమైనటువంటి చెడు అలవాట్లను, ఆలోచనలను నాలో నుంచి తొలగించు ప్రభు అని యేసు నామములో మనం అడుగుదామండి. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు అంటున్నాడు కదా, అడగండి ఇస్తానంటున్నాడు. స్వస్థపరిచే యెహోవాను నేను అంటున్నాడు. శరీరానికి కాదండి స్వస్థత, నీ ఆత్మకు స్వస్థత కావాలి, నీ హృదయానికి స్వస్థత కావాలి. ఆత్మీయంగా ఏ బలహీనతలతో ఉన్నావో, ఆత్మీయంగా ఏ పాపం అనే రోగములతోనూ బాధింపబడుతున్నావో, ఆత్మీయంగా ఎంతగా నీవు అలసత్వంగా ఉన్నావో, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో, దేవునికి ఎంత దూరంగా నీవు ఉంటున్నావో, ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. అయ్యా స్వస్థపరిచయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. ఆత్మీయంగా నాయనా హృదయ రోగముతో ఉంటున్నానయ్యా, నా వ్యాధిని తొలగించయ్యా, నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించయ్యా. శుద్ధ హృదయము దయచేయనాయన, అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా ఇప్పుడే ఈ క్షణమందే పుట్టించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎవరో మౌనంగా ఉండదండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు దేవుడు. కనుక ఆయన ఖచ్చితంగా స్వస్థత ఇచ్చే పంపిస్తాడు. ఈ స్థలము నుంచి నేను నిరాశతో పంపించాడు, దుఃఖముతో పంపించాడు, వేదనతో పంపించాడు, శ్రమతో పంపించాడు, బాధలతో నిన్ను పంపించాడు. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరిచే పంపిస్తాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలిచ్చే పంపిస్తాడు ఈ మధ్యాహ్న కాలం. అయితే నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో ఆశతో, ఎంతో దూరము నుంచి, ఎంతో భారముతో, ఎంతో ప్రయాసతో ఆయన సన్నిధికి వచ్చిన నిన్ను ఆయన వ్యర్థంగా పోనివ్వడు. ఆయన ఖచ్చితంగా నీకు స్వస్థత ఇస్తాడు. ఆయనకి స్వస్థత ఇచ్చిన దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఆ యొక్క పక్షవాయు గల వారిని, ఆ యొక్క కుంటి వారిని, రోగులను స్వస్థపరిచిన దేవుడు నీకు కూడా స్వస్థత ఇస్తాడు. అయితే నువ్వు కూడా చేయవలసింది ఒక్కటే, ఆయన మాట శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను గైకొన్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు కూడా స్వస్థత ఇస్తాడు. కొన్ని నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగండి. అయ్యా నీ వైపు నాయనా నా చేతులు చాపి ఉన్నానయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా. అయ్యా నా చెయ్యి విడిచిపెట్టకు అయినా, అయ్యా నువ్వు చెయ్యి విడిచిపెడితే నేనేమైపోతాను ప్రభువా, నాకు ఎవరు లేరేసయ్యా, నీవున్నావని ఆశతో నేను వచ్చున్నానయ్యా. అయ్యా నీ ఎద్దకు వస్తే సంతానం ఇస్తావని ఆశతో వచ్చున్నా, నీ ఎద్దకు వస్తే కుమారులు ఇస్తావని ఆశతో వచ్చున్నా, నీ ఎద్దకు వస్తే నా భర్తను మారుస్తావని ఆశతో వచ్చున్నా, నీ ఎద్దకు వస్తే త్రాగుబోతుగా పనికి రానటువంటి స్థితిలో ఉన్న నా భర్త జీవితాన్ని మారుస్తావని ఆశతో వచ్చున్నానయ్యా. అయ్యా పాడైపోయిన నా కుటుంబాన్ని బాగు చేస్తావని ఆశతో నీ సన్నిధికి వచ్చున్నానయ్యా. అయ్యా నా బిడ్డల భవిష్యత్తు కోసం నీ సన్నిధికి వచ్చున్నానయ్యా. నా బిడ్డల స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని ఆశతో నీ సన్నిధికి వచ్చున్నానయ్యా. అప్పుల భారముతో నీ సన్నిధికి వచ్చానయ్యా, సమస్యలతో నీ సన్నిధికి వచ్చున్నానయ్యా, అనారోగ్యాలతో నీ సన్నిధికి వచ్చున్నాను ప్రభువా. నన్ను ఒక్కసారి చూడయ్యా, అయ్యా నా స్థితి చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యని దేవుని సన్నిధిలో మనందరం కూడా మొరపెడతామండి. ఈ మధ్యాహ్న కాలం అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నేను వేసి ప్రతి అడుగు నీవే నా దీపమై
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మన కుడి హస్తాలు మనం యేసే వైపు చూపిస్తూ యేసయ్యని మన సహాయం కోరుదాం. కుడి హస్తాలు యేసే వైపు చూపించి మరొక హస్తాన్ని మన హృదయం మీద ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా మా యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్న నీ మాటలను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. అవునయ్యా నీవు అంటున్నావు మీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినినట్లయితే ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా గైకొని ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనినట్లయితే ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏదియో మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అంటున్నాం. అవునయ్యా మేమందరం కూడా నీ వాక్యమును విని ఉన్నాము నాయనా. స్వస్థపరిచే దేవుడు నీవని మేము తెలుసుకొని ఉన్నాం ప్రభువా. అలనాడునైనా నీ వాక్కును పంపించినైనా పేతురు ద్వారా ఆయనను స్వస్థపరిచినటువంటి దేవుడు నీవయ్యా. అయ్యా ఫిలిప్పునైనా ఆ సమరయ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది నీ మాట యందు లక్ష్యం ఇచ్చున్నారు. ఎవరైతే నీ మాటలు యందు లక్ష్యం ఇచ్చున్నారో నైనా వాళ్ళు నా దురాత్మను వెళ్ళగొట్టినటువంటి దేవుడు. అక్కడ పక్షవాయుగల వారిని కుంటి వారిని అనేక మంది రోగులను స్వస్థపరిచినటువంటి యెహోవావు నీవు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయం అందు ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచాను. నీ మాటలు శ్రద్ధగా విన్నారయ్యా. నీ ఆజ్ఞలను శ్రద్ధగా గైకొనే కృప ప్రతి బిడ్డకు దయచేయనైనా. నీ వాక్కును పంపించి తండ్రి ప్రతి బిడ్డకు స్వస్థత దయచే, నెమ్మది దయచేయని, విడుదల దయచేయని ప్రభువా. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభువా వారికి స్వస్థత దయచే. జ్వరాలతో బాధపడుతున్నారో వారికి స్వస్థత. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వీపు నొప్పి, మెడ నొప్పి, అయ్యా తలనొప్పితో, కడుపుల నొప్పితో బాధపడుచున్నారో ప్రభువా వారికి స్వస్థత దయచే. ఎవరైతే బీపీతో, షుగర్తో, థైరాయిడ్తోనైనా, గుండె జబ్బులతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభువా వారికి స్వస్థత దయచే. ఎవరైతే సంతానం లేక నీ సన్నిధిలో నీ కృప కోసం ఎదురు చూస్తున్నారో, హన్నా వలె దుఃఖ క్రాంతురాలై ఎందరైతే నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో ప్రభువా వారి మొర ఆలకించి
వారి గర్భద్వారాలను తెరిచి నాయన కుమారుని ప్రసాదించే. అలాగే ఎందరైతే అయ్యా మాకు కుమార్తెలే ఉన్నారు, కుమారుడు లేడే, వారసుడు లేడే అని బాధపడుతున్నారో ప్రభువా, వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కీడులన్నీ తొలగిపోతాయన్నావు ప్రభువా. ఈ సమయమందు నాయన బిడల పట్ల కృప చూపించండి అయ్యా. కుమారుని ప్రసాదించండి ప్రభువా. వారి ఆశను తీర్చండి, వారి కోరికను తీర్చమని నాయన ప్రార్థన చేస్తున్నాను. అప్పుల బాధల్లో కూరుకుపోయినటువంటి బిడల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. అప్పులు తీర్చుకోవడానికి సహాయం వచ్చేయండి. అప్పుల ఊబిల నుండి బయటికి వారిని తీసుకుని రండి నాయన. వారి కష్టాజితాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇల్లు లేక ఉండటానికి నివాసము లేక, సరైన గృహాలు లేక, ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే బిడ్డలు ఆశపడుతూ అయ్యా నీ సన్నిధిలో వేడుకొనుచున్నారో నాయన, వారి దీనముర ఆలకించి ద్వారాలు తెరిచి నాయన ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేయండి. ఎందరైతే ప్రభువా దురాత్మ శక్తులతో పీడింపబడుతూ బాధింపబడుతూ నీ సన్నిధిలో మోకరించి అయ్యా నాలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టయ్యా, నాలో ఉన్న చీకటిని పారద్రోలయ్యని ఎవరైతే మొరపెడుతున్నారో ప్రభువా, వాళ్ళు ఉన్న దురాత్మను వెళ్ళగొట్టండి ప్రభువా. దురాత్మ నుంచి బిడలకు విడుదల దయచేయండి. మాంత్రిక శక్తులతో, చీడపిడ శక్తులతో పీడింపబడుతున్న వారికి కూడా విడుదల దయచేయమని నాయన ప్రార్థన చేస్తున్నా. త్రాగుబోతులను మార్చమని వేడుకొని వచ్చినాను. ఎంతమంది అయితే త్రాగుడుకు బానిసలైపోయి ప్రభువా భార్య బిడలకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో, చేసినటువంటి కష్టాన్ని వృధాగా పాడు చేసుకొనిచున్నారు. అలనాడు నైనా గెరాసిన్ల దేశంలో ఆ యవనస్తుడు గోరియల మధ్య నివసించినట్లు, తన శరీరాన్ని తానే గాయాలు చేసుకున్నట్లు అనేక మంది త్రాగుడుకు బానిసలై వారి కుటుంబాలను వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు. అయ్యా ఒక్కసారి కరుణించయ్యా, వారి యొక్క మనసులు మార్చునైనా, త్రాగుడు మీద విరక్తిని కలిగించయ్యా. దాన్ని చూసినప్పుడు దాని జోలికి వెళ్ళకుండా అది ఒక విషయం వలె కనబడుటకు సహాయం చేయనైనా. వారిని మార్చండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాలమందు నాయనా ఎవరెవరు ఏ ఆశతో ఏ కోరికతో వచ్చారో నీకు తెలుసు. ఆయా గ్రామాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి నమ్మకలేని వాహనాల బిడ్డలు ప్రయాసతో భారముతో వచ్చున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా గ్రామాల నుంచి ఆయన వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరతలు, అక్కర్లు, కొరతలు మీరే తీర్చి పంపించండి. అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, స్వస్థతని బిడ్డలకి దయచేయండి. శాంతి లేని వారికి శాంతి, సంతోషం లేని వారికి సంతోషం, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పును మీరు అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. భయముతో నిండికొన్న వారికి ధైర్యం ఇచ్చి పంపించండి ప్రభువా. విడిపోయిన కుటుంబాలను మీరే జతపరచండి. ఎవరి కుటుంబాలనైతే గొడవలు ఉన్నాయో, ఎవరి కుటుంబాలనైతే శోధనలు ఉన్నాయో, ఎవరి కుటుంబాలైతే చిక్కులు ఉన్నాయో ప్రభువా, ఆ కుటుంబాలను మీరే సరిచేయండి. ఎవరైతే ఈ సమయమందు నీ వైపు చేతులు చాపి అయ్యా నా కుటుంబాన్ని సరిచేయి, నా బిడ్డలను సరిచేయి, నా భర్తను సరిచేయి, నా కుటుంబంలో శోధనలు తీర్చని ఎవరైతే నీ వైపునైనా వారి చేతులెత్తి మొరపెడుతున్నారో ప్రభువా, వారందరి చేతులను బలపరిచారు. అలనాడు మోషేనైనా చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారికి విజయం కలిగింది. ఆ రీతిగా నీ మధ్యాహ్న కాలం మేమందరం కూడా నీ వైపు చేతులు చాపి ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు విజయాన్ని దయచేయండి. ప్రతి వారిలో ఉన్న వ్యాధిని, ప్రతి వారిలో ఉన్న బాధను, బలహీనతలన్నింటినీ కూడా లయపరిచినైనా నీ వాక్కును పంపించి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత, నెమ్మది, విడుదల మీరే దయచేయమని, ఇక ముందున్న కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి మీ నామం మహిమార్థమే జరిగించుకొనమని మా ప్రభు అయినటువంటి యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.